ఓవరాల్‌గా ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ న్యాయం జరగకుంటే సెంట్రల్‌లో ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఎవరిని కలవబోతున్నారు? ప్రైమ్ మినిస్టర్ గారినేనండి. హ్మ్. చెప్పాను కదా! ఓకే. అందరిలో మనము జనాభామి. నేను మోడీ గారి మీద ఎందుకు విశ్వాసం నేను ఉంచుతానంటండి, నాకిక్కడే మన రేవంత్ రెడ్డి గారి వరకు నేను పోలేదు. నేను ఇందాక కొన్ని రీజన్లు అవును. చెప్పాను. వాళ్ళకి కూడా తెలుస్తుంది. వ్యవస్థను అలాట్‌మెంట్ చేసి జీహెచ్ఎంసీనా లేకపోతే హైడ్రాని ఎలా అలాట్‌మెంట్ చేశారో అలాగే అలాట్‌మెంట్ చేసి అంటే అదే. మీరు చూడండి అక్కడ ఏదో జరుగుతుంది. దాన్ని కొంచెం సాల్వ్ చేసేయండి అనేది చెప్పాలి. లేదా నేను డైరెక్టు వాళ్ళందరితో కలిసే మెమరాండము ఇద్దామనేది ఒక ప్లాన్ చేసుకున్నాం. అక్కడ కూడా న్యాయం జరగలేదంటే మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో కూడా దానికి అర్థం చెప్తానండి. నాకు రాజకీయాల మీద వ్యామోహం కాదు. మనుషులు మంచి చెడు. మీకు తెలుసా అండి, ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా ఒక ఏదో ఇన్సిడెంట్‌లో దూర్చారు. దూరిస్తే పాప పెళ్ళికో దాని అవును. తర్వాత తీసుకెళ్లారు. మ్యారేజ్ అన్నారు. కళ్ళమ్మడి నీళ్లు అవును. పెట్టుకున్నారండి. ఇలా జరిగింది అని. ఏంటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో లేదు మ్యారేజ్‌కి లేరనో అవును. ఏదో నాకు అది తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ఏడ్చారు. ఏమిటది? బాధ. బాధ. భరించలేని బాధ. ఆ బాధ లేకుండా ఒక మనిషికి కళ్ళమ్మడి నీళ్లు రావండి. పక్క మనిషి చనిపోతే, మన ఇంటి పక్క మనిషి చనిపోతే మన కళ్ళమ్మడి నీళ్ళు రావు. అదే నా తండ్రో, నా తల్లో, నా భర్తో, నా తమ్ముడో చనిపోతే కళ్ళమ్మడి నీళ్ళొస్తాయి. బంధం. బంధం. కానీ ఇప్పుడు ప్రజలకు బంధం రేవంత్ రెడ్డి గారు. అంటే బాధ విలువ రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మన సీఎం తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి. సో డెఫినెట్లీ మా ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ అయిపోద్దనేది ఒక ఇది. సెంట్రల్ వరకు మీరు అడిగారు కదా! సెంట్రల్ వరకు ఎందుకు వెళ్దాము అని అనుకుంటున్నానంటే, మొన్న కాశ్మీర్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఒకటి. కాశ్మీర్‌లో 26 మందిని టెర్రరిస్టులు అవును. దారుణంగా కాల్చి చంపారు. 26 మందే. అవును. మన దేశ జనాభా 150 కోట్లండి. గట్టిగా ఇంకా మనం లెక్కలేస్తే ఏది జనాభా లెక్కల్లో ఉన్నవాళ్ళు పిల్లలు ఆళ్ళు వీళ్ళు రారండి. అవును. అంటే 200 కోట్ల పైనేమో అనుకుందాము. ఇంతమంది జనాభాలో 26 మందిని కాల్చేస్తే మన దేశాన్ని పణంగా పెట్టి యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్‌తో యుద్ధం కూడా చేయాలని అనుకున్నారు. రీజన్ ఏమిటంటే టెర్రరిజం అనేది ఎంత ప్రమాదకరమైంది, ఎంత దుర్మార్గమైనది. ఎంత దుర్మార్గమైనది అంటే ఈ నేచర్ కరెక్ట్‌గా కాదు. ఇది గాని అంటే మనల్ని డామినేట్ చేసి ఇది ఇలా సముద్రం ఏ సునామీ వచ్చి ఊర్ల మీదకొచ్చి కొట్టుకుపోతుందో ఇది అలాగ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మోడీ గారి డిసిషన్ ఏమిటంటే ఆయనే మనకు రాజు కాబట్టి, దేశానికి రాజు కాబట్టి ఒక మంచి డిసిషన్ ఏమిటంటే యుద్ధం చేసైనా మాటలతో లొంగపోతే దేనితో లొంగపోతే యుద్ధం చేసైనా మొత్తం ఆ టెర్రరిజాన్ని భూస్థాపితం చేసేయాలని అనుకున్నారు. ఎవరో పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. అదే కదా. నేను అదే పాయింట్ మీద నేను కేంద్రం దగ్గరికి ఎలా వెళ్దాం అనుకుంటున్నానంటే, సార్ ఇది మా తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం వాట్ ఎవర్ ఎక్కడైనా అవనియండి. నా రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక 25 మంది 30 మంది ఉన్నాం సార్. 30 మందిని ఆయన సుఖం కోసం 30 మందిని చంపడం అంటే 30 మందిని బతుకుంటుండగా అరాచ్మెంట్ చెయ్యడం అంటే చనిపోయారు కళ్ళు మూసారండి ఉన్న కుటుంబానికి లాసు. కానీ బ్రతుకుంటుండగా నిద్ర పట్టక తిండి తినలేక ప్రతి క్షణము నరకం అనుభవిస్తూ జీవితాన్ని ఇలాగ గడపడము ఇది కరెక్టా? చచ్చిపోవడం కరెక్టా? ఏ దిక్కులేనా చనిపోవడమే మంచిది కదా. ఈ ప్రతి క్షణం కులిపోయి బాధపడే కంటే అది ఇప్పుడు మరి టెర్రరిజం కంటే ఇంత ప్రమాదం అయింది. బ్రతుకుంటుండగానే ఇలాగ ఆయన కాల్చి చంపేస్తుంటే మనుషులు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఇంత నరక యాతన అనిపిస్తుంటే మా పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వడం ఎవరిదైనా నేను ఇంకో లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అయినా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం తప్పు. ఈరోజు సుప్రీంకోర్టులు కూడా మనుషులకు ప్రైవసీ ఇస్తున్నాయి. మానసిక ప్రైవసీ. ఎవరి హక్కులు వాళ్ళవి, వాళ్ళని పక్కవాడు వెళ్ళి కెలకూడదు. మరి ఇంతకంటే అండి మరి ఆయన మా దీని మీదకి వచ్చి ఆయనే తప్పు చేసి ఆయనే మమ్మల్ని టార్గెట్ చేసి ఆయనే మమ్మల్ని చంపేయాలని అనుకున్నప్పుడు ఆయన కింద ఎంత ఏమంటారు దాన్ని
ఒక ప్రపంచం ఒక వ్యవస్థ తయారైపోతుంది కదా. అవును, శ్రీధర్ రావు కింద వ్యవస్థ తయారవుతుందా అవుదా? అవుతుంది కదా. అవుతుంది కదా. ఆయన వెనకాతల ఒకే 100 మంది తిరుగుతున్నారు, ఫాలోవర్స్ 200 మంది తిరుగుతున్నారు, ఒక గోండాలు ఒక 500 మంది ఉన్నారు, లాయర్లు ఒక 50 మంది 60 మంది ఉన్నారు. ఇంకా ఏమిటి మన వీళ్ళండి మన ల్యాండ్కి సంబంధించి ఏమిటది సర్వే చేసే వాళ్ళ, సర్వే కాదండి, ఆ వ్యవస్థను ఏమంటారు, రిజిస్టర్ ఆఫీస్, ఆ రిజిస్టర్లు రిటైర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తర్వాత మన ఇదండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ ఈయన పెడుతున్న డబ్బులకి వాటికి ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఎలా తయారవుతారు మీరు చెప్పండి. అంతే. ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళు మటన్ వండితే మటను, చికెన్ వండితే చికెను, లేదా బెండకాయ వండితే బెండకాయ, వాళ్ళు అదే తిని బ్రతుకుతున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. అదే ఏడిది అన్యాయము, తప్పు. మర్డర్లు చేయండి తప్పు లేదు, మీకు అడ్డొస్తే చంపేయండి తప్పు లేదు, లేదా నన్ను చూసి శ్రీధర్ అన్న అల్లాలు అలా చేశారు వేసావన్నా నువ్వే మరి చూసుకో, ఈ వ్యవస్థ పెరిగిపోదా? మరి మోడీ గారు ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేసింది ఒక మంచి పని అయినప్పుడు ఇక్కడ ఇలాంటి దాన్ని కూడా అరికట్టాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో అయిపోతే నో ప్రాబ్లం, అయిపోతుంది, రాష్ట్రంలోనే అయిపోతుంది. అంతవరకు వెళ్ళదు, ఒకవేళ వెళ్ళినప్పుడు చూద్దాం. అంతే. అంతే, నేను అదే అనుకుంటున్నానండి. ఇక్కడ మహానుభావులు ఉన్నారు, ఇక్కడ పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడితో క్లోజ్ అయిపోతారు. నేను మళ్ళీ మన మీడియా గుండా కూడా చెప్తున్నానండి, మన ఛానల్ గుండా నాకు ఇంతవరకు నేను జాతీయ మదర్ తెరీసా అవార్డు పుచ్చుకున్నానంటే సాధు జంతువులమండి. నేనే కాదు, మా కుటుంబం అంతా అలాగే ఉంటాం. రాకేష్ గారు నాకంటే టూ మచ్. ఇంతవరకు మమ్మల్ని తిట్టిన వాళ్ళు కానీ ఇచ్చి ఏంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేవాళ్ళు కానీ ఇంతవరకు లేరండి. మా ఈ ఏజ్ వరకు ఫిఫ్త్ ఇయర్ నుంచి ఎప్పటి నుంచో మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి మాకు ఏదైనా మరణం అనేది సంభవిస్తే మేముగా ఏమో మన ఎమ్మెల్యే గారు ఆచంట్ గోపీనాథ్ గారికి ఇదెట్టాను ఏదో వాటి పేర్లు కూడా తెలియవు, మందెట్టాను అతను అందుకే అలా చంపాను ఇది చేశాను అనేది ఆయన ఏదైతే చెప్తున్నాడో, సో అలాగేమో నాకు ఏదైనా ఆయన ఏమైనా ప్లాన్ చేసుకొని ఏమో నా ఇంటిలో నేను చనిపోతే జబ్బులు వచ్చి పర్వాలేదు కానీ లేదు, నాకు ఏదైనా కారు గుద్దినా ఇండియా వేడ్లో నాకు ఎక్కడైనా కారు గుద్దినా లేకపోతే ఎవరైనా మమ్మల్ని అటాక్ చేసినా ఏమి చేసినా సంజా కన్వెన్షన్ శ్రీధర్ రావే రెస్పాన్సిబిలిటీ అనేది నేను మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్ర ప్రభుత్వానికి కానీ మళ్ళీ ఒక ఆడపిల్లగా ఇంత గొంతు చించుకొని నేను చెప్తున్నానంటే దిస్ ఈజ్ ట్రూ. దాని తర్వాత మీ యాక్షన్ చనిపోతే ఒక్కసారే చనిపోతాము, అది పోయింది. కానీ దానికి బాధ్యత మాత్రము ఓన్లీ శ్రీధర్ రావే. ముందే మీడియా ముఖంగా నేను చెప్తున్నానండి. దానికి తర్వాత ప్రజలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలాగ తీసుకుంటారు ఏమిటి అనేది ప్రభుత్వానికి నేను ముందే చెప్తున్నాను. ఓకేనండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొంచెం సార్ని రేవంత్ రెడ్డి గారిని కలిసి సంజయ్ చెప్పుకుంటే అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఇవన్నీ కన్నా ఒక్కసారి పెద్దని కలిస్తే అక్కడ చెల్లి మార్గం చూసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని. అయ్యా తప్పకుండా అండి. అంటే నాకు అపాయింట్మెంటు దొరుకుతుందా లేదా ఇస్తారు ఆయన. ఇప్పుడు అక్కడ మన ఆంధ్రాలో ప్రజావాణి ఏదో పెట్టారు, ఇక్కడేదో పెట్టారండి, అది ప్రజా దర్బార్ పెట్టారండి. అక్కడ కూడా పాపం పెద్దవాళ్ళు ఏమండి అక్కడ పోదామండి అందరూ వస్తారంటున్నారు, ఒక్కొక్కసారి సీఎం గారు కూడా వస్తారంట, మనం వెళ్దామండి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేద్దామండి అని అంటే అందులో ఒక ఆయన కృష్ణమూర్తి గారు కానీ దీనికి తట్టుకోలేకండి గుండెదాడు వచ్చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారండి. హాస్పిటల్లో అడ్మిట్ చేసి 15 days ఉన్నాడండి ఆయన. 84 years ఆయనకి. ఏమిటండి ఈ నరకం? ఎవరి వల్ల భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, ఇంకా ఆ ఏజ్లో ఆయన హెల్దీగా బ్రతుకుతున్నారండి. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. నా సహాయం కూడా ఏమైనా చేస్తాను రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా మీలాంటి వాళ్ళు చెయ్యాలండి. రేవంత్ రెడ్డి గారి వరకు తీసుకెళ్ళి నేనైతే మీరన్నట్టు 1 month నుంచి నేను చెప్తున్నాను, మనకేమీ కాలు అది ఏమి రాలేదు. బట్ ఒకటే అమ్మనైనా అన్నం పెట్టి అమ్మ ఆకలేస్తుందని బిడ్డ అడగందే అన్నం పెట్ట తల్లి ఆకలి అంటే తెలుసుకోలేదు అనేది. ఏమో నేను ఇంకా వెళ్ళలేదనో లేకపోతే ఇంకోటో. అయ్యో డెఫినెట్లీ. అలాగే మీ ఛానల్ గుండా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే తప్పకుండా మేము అందరం ఒక అభాగ్యులు అండి, ఏ తప్పు చెయ్యని వాళ్ళమి, ఎవరిది ఏమి ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళమి, మాకు మేముగా కష్టపడి మా బ్లడ్ని స్వెట్గా మార్చుకొని సంపాదించిందండి ఇది.
కానీ ఇలాంటి ఒక శ్రీధర్రావు లాంటి మనుషుల కోసము మా బ్రతుకుల్ని నడి రోడ్లో పెట్టుకోలేక దీనికి కంపల్సరిగా ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి అది మీలాంటి పెద్దలుగా దీని మీద పూనుకుంటే డెఫినెట్లీ దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దీన్ని అతన్ని ఏం చేస్తారో మీరు చేసి దీనికి ఒక పరిష్కారం అంటే సమస్యకు పరిష్కారం. నేను ఏ రోజు ఎప్పుడు శ్రీధర్రావు గారి గురించే కాదు ఎవరి గురించి తప్పు మాట్లాడను, శ్రీధర్రావు గారి గురించి అసలు మాట్లాడను. నా పెయిను వాళ్ళ పెయిను ఇదంతా ఇది దుర్మార్గాన్ని కానీ అణచివేయకపోతే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందని ఒక భయంతో నేను ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందే తప్ప అతనికి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. ఇప్పుడు దీన్ని అతను వ్యక్తిగతంగా తీసుకుంటే నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేదు. నన్ను నా పుట్టలో చూడండి పాము, ఒక పాము ఉంటుంది, ఒక కథ కూడా ఉంటుంది. పాము చేతిలో లోపలెట్టి పామును పట్టుకోవాలనో మరి ఎందుకో పుట్టలో చేయి పెట్టారు ఎవరో, పాము అందులో ఉంది. పాము ఇన్నోసెంటే, పాము అసలు ఏమి చేయదు పాపం. కానీ దాన్ని పుట్టలో చెయ్యట్టి దాన్ని ఎక్కడ నొక్కేయాలనుకుంటున్నాడో అనుకొని పాము కాటేస్తుంది, చనిపోతాడు. అలాగే మేము ఏమిటంటే అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నా పుట్టలో చెయ్యి పెట్టాడు ఆయన, చెయ్యి పెట్టి నన్ను కెలికి వదిలేసి వదలడమే కాకుండా చంపాలనే ప్రయత్నం కూడా చేశాడు. కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది, బ్రతుకున్నాను కాబట్టి మీ అందరికీ ఇంత మాట్లాడాల్సి వస్తుంది చెప్తున్నాను, అంతే అండి.